అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను. పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది. సో వెదర్ అయితే చాలా బాగుంది. మంచుతో మార్నింగ్ లేచి మేము 7కి అయితే బయలుదేరాము. చలి ఉడుతుంది ఒక పక్క. సో ఎట్లయితే చాలా రోజుల తర్వాత నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఊళ్ళో. ఆ క్లైమేట్, ఆ నేచర్ నాకు బాగా నచ్చేసింది. సో దానిలో ఉన్న క్లిప్స్ అయితే కొన్ని చిన్న మూమెంట్స్ అయితే మీతో షేర్ చేయాలనుకొని వీడియో అయితే తీసేశాను. సో మేము వెళ్ళగానే టెంపుల్కి అయితే వచ్చేసాము. చిన్న పూజ ఉందని చెప్పాను కదా, మా బావ కూతురుతో అయితే చేపించాలని ముందుగానే బయలుదేరి వచ్చేసాము. 8 అయితే పూజ స్టార్ట్ అవుతుంది. ఈ గుళ్ళోకి వెళ్ళగానే చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే చాలా ఓల్డ్ అనమాట ఇది. నాకెందుకో చూసేటప్పుడు అంతా ఉన్నంతసేపు ఏదో తెలియని ఒక ఫీలింగ్. పాతకాలం నాటిది కదా, ఏదో పాతకాలంలోకి వెళ్ళిపోయినట్టు ఉందన్నమాట ఉన్నంతసేపు. చాలామంది పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి, ఆ గోపురం మీద 9 పడగల పాము ఉంది అని చెప్తుంటారు ఊర్లో. మరి అది మనకైతే ఇప్పుడు కనిపించలేదు. ఎంతవరకు నిజమో ఊర్లో చెప్తుంటే వింటుంటాం అనమాట. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిందనమాట పూజ అనేది. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. అందరి దేవుళ్ళు ఇష్టము, అందులో శివుడు చాలా ప్రత్యేకం అనమాట. ఎందుకంటే ఆయన పవర్స్ వేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా, అట్లా. ఒకప్పుడు కటిక ఉపవాసం ఉండి చాలా పూజలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆరోగ్యం లో బీపీ ఉండేసరికి కొన్ని చేయలేకపోతున్నాను. బట్ ఉన్నంతసేపు అయితే ఉంటున్నాను. ఎప్పుడైనా కుదిరినంతసేపు ఆఫ్టర్నూన్ దాకా అయినా కానీ ట్రై చేస్తాను అనమాట. అట్లా గుడిలో ఈ అభిషేకం చేసేటప్పుడైతే నాకైతే ఒకటే పాట గుర్తొచ్చింది, అదే బ్రహ్మమురారి. ఒకసారి పాడుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. నాకు ఎప్పుడు శివుడు పూజ చేసుకున్నప్పుడల్లా ఈ పాట అయితే పాడుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఏదో తెలియని ఫీలింగ్, నాకు అంత హ్యాపీ మూమెంట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలా పూజ అయితే అయిపోయిందనమాట ఫైనల్గా. సో హారతి అయితే మిస్ అయ్యాను, నేను పాపను పట్టుకుంటూ ఉన్నానా, సో అది మిస్ అయింది. సో వీళ్ళైతే దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు మా పిల్లలు. సో అక్కడే అమ్మవారి విగ్రహం కూడా ఉందన్నమాట పక్కన. అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే నైవేద్యం తీసేసుకొని తీర్థం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇది మా ఇంటి గోరింటాకు చెట్టు. ఇది నేనే వేసాను అనమాట. పెళ్ళైన కొత్తలో వేశాను. ఇది మా అక్క వాళ్ళ ఎనుములు అంటారు, అంటే గేదెలు అనమాట. ఇటు కడప సైడ్ ఎనుములు అని పిలుస్తారు గేదెలని. సో మా నిఖిల అయితే బెంగళూరు నుంచి వచ్చింది ఆఫీస్ నుంచి కేవలం పూజ కోసమే. మా పిల్లలు ఇంకా సందడి చేస్తున్నారు. గడ్డి తీసుకొని కొత్తగా ఇవి ఏంటి అని చూస్తున్నామట. అవి జొన్నలు, వాటికి అవి ఇప్పుడే లేతగా ఉన్నాయన్నమాట. సో అక్క గడ్డి తీసుకొస్తే ఇవి నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో నేను కొంచెం విచిత్రంగా చూసిన. అవి పట్టుకోవాలంటే నాకు భయం వేసింది, బట్ చాలా బాగుంది. మా ధృతికి అయితే పరిగెత్తింది అదేదో పామని. అదేందో బొచ్చు పురుగులా అనిపించింది అనమాట. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ మా కొబ్బరి చెట్టు చూసారు కదా, ఎన్ని కాయలు వచ్చేసినాయి. ఇంక ఇది తాగాలి. నాకు తెలిసి ఇవి 2-3 మంత్స్లో ఇంక రెడీ అయిపోతాయి. ఇంక అలా నైట్ అయితే ఇంటికి వచ్చేసాము. 31
కేక్ అండ్ 3 పిజ్జాస్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట మేము. సో పిజ్జాస్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇది 10 o'clock నుంచి స్టార్ట్ చేశాను అనమాట ముగ్గు బయట. సో ఇదైతే లుక్ వచ్చేసింది, బాగా అనిపించింది. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేను నా స్టేటస్లో పెడితే వాట్సాప్లో మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే కామెంట్స్, అబ్బా ఎక్సలెంట్ ఉంది రియాలిటీ. కానీ కొంచెం 3D ఎఫెక్ట్ అయితే ట్రై చేశాను, పర్లేదు బాగానే వచ్చింది, నాకైతే బాగా నచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాము. ఆఫ్టర్నూన్కి బీట్రూట్ ఫ్రై అయితే అడిగింది మా పాప. నెక్స్ట్ అలానే నేను న్యూ ఇయర్ స్పెషల్గా గోధుమ పిండి హల్వా అయితే చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే షుగర్ అయితే వేసేసుకొని అందులో వాటర్ అయితే మెల్ట్ చేసుకోవాలంటే కరిగించుకునేంతసేపు మనం కలుపుకోవడమే, ఇదేం పాకం ఏం రావాల్సిన లేదనమాట. ఇలా కొంచెం కరిగిపోయినాక చూసుకుంటూ ఉండాలి, మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం చిన్నది. సో నెక్స్ట్ అయితే నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. అలానే జీడిపప్పు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము గోల్డెన్ కలర్ రాగానే. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం గోధుమ పిండి అయితే వేసేసుకుందాము. ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా, అదనమాట. ఇది మనం ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి బాగా. ఈ నెయ్యి ఫ్లేవర్ వల్లే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పాకం ఉన్న నీళ్ళు అయితే మనం ఇందులో యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా. అండ్ ఇది సాయిబాబా కంటే చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట. ఇది నేను షిరిడిలో తిన్నాను ఈ ప్రసాదము, నాకు పెట్టారు. సో నాకు తిన్నాక అదే గుర్తొచ్చింది, ఇది ఆ ప్రసాదం కదా అని. సో ఇదైతే ఇంక నేను రెడీ అయిపోయింది. పక్కన ఒక చిన్న ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇలా అంతా అదుముకుంటూ ఉండాలి. నెయ్యి వేసాం కదా, మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది, నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇలా జీడిపప్పుతో వేసేసుకొని తినేయడమే. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మా పిల్లలు అయితే వదిలిపెట్టలేదు, ఇంకా కావాలన్నారు, అంత బాగుందనమాట, వాళ్ళకి బాగా నచ్చేసింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కొంచెం లేట్ పోస్ట్ అయితే అయింది, కొంచెం బిజీ ఉండడం వల్ల న్యూ ఇయర్ది. సో మీ అందరికి నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.